ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9వ తేదీన తొలిసారి ఎంక్వైరీ చేసింది సిట్. అనంతరం 2 సార్లు విచారణ చేసిన సిట్ అధికారుల బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. 15 నెలల నుండి ఫోన్ ట్యాపింగ్ కేసును ఛేదించడంలో సిట్ అనేక నిర్ణయాలు తీసుకుని ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన వాగ్మూలంతో విచారణను వేగవంతం చేయనుంది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారుల బృందం మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును 3 సార్లు విచారించింది సిట్. ఒక్కోసారి 9 గంటలకు పైగా ఎంక్వైరీ చేశారు. హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో చెప్పకుండా పొంతలలేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. 3 రోజులు దాదాపు 20 గంటల పాటు విచారించినా అసలు సూత్రధారుల వివరాలను ప్రభాకర్ రావు బయటపెట్టలేదని తెలిసింది. ప్రణీత్ రావును కూడా 6 గంటలు విచారణ చేశారు సిట్ అధికారులు. ఈ నెల 16న సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఈ కేసులో బాధితులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు, జర్నలిస్టుల స్టేట్మెంట్లను తీసుకోనున్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలనుకున్నా వెళ్లలేని పరిస్థితి ఉంది. ప్రభాకర్ రావు విచారణలో ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ నెల 17న ప్రభాకర్ రావును మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది సిట్.